హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను లాంగ్ ఫ్రాక్ కటింగ్ చెప్తానండి. మనకి ఫ్రంట్ వచ్చేసి కీ హోల్ వస్తుంది, బ్యాక్ వచ్చేసి 2 స్టెప్స్ స్మాల్గా పాట్ టైప్ వస్తుందన్నమాట. టూ పైన 2 టైప్ పార్ట్స్ వస్తాయి అన్నమాట బ్యాక్ సైడు. ఓకేనా, డిజైనర్ టైప్ చూపిస్తున్నానండి. ముందుగా మనము లైనింగ్ ఆరేసుకుంటాం కాబట్టి, ఒక తడిపి ఆరేసుకుంటాం కాబట్టి, సో మనము ఎగుడు దిగుళ్ళు వస్తాయి కాబట్టి ఒకసారి మనము స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి పీస్ని. తర్వాత మనము ఫస్ట్ మార్క్ చేసుకోవాల్సింది లెంత్ అండి. లెంత్ వచ్చేసేమో నేను 14.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. అలాగే షోల్డర్ వచ్చేసి ఇది బోట్ నెక్ అండి, కీ హోల్కి బోట్ నెక్ పెడుతున్నాను. బోట్ నెక్ మనకి నెక్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి. సో ఇక్కడ నాకు వచ్చేసి 15.5 ఇంచెస్ బోట్ నెక్ అండి. సో నేను ఇక్కడ 7.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. .7 కిందకు వస్తుంది అనమాట. సో 7.7 7.5 పైన కొంచెం పెట్టుకోండి, అప్పుడు సరిపోతుంది. ఓకేనా. తర్వాత ఇక్కడ మనము షోల్డర్ ఎంత పెట్టుకుంటే ఆర్మ్ లెంత్ కూడా అంతే పెట్టుకోవాలి. ఆర్మ్ లెంత్ కూడా నేను సేమ్ అదే విధంగా పెట్టుకున్నాను. తర్వాత మనము చెస్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్సెల్ సైజ్ అండి, అంటే ఎక్సెల్ సైజ్ అంటే 42 ఇంచెస్ చెస్ట్ ఉంటుంది. 42 ఇంచెస్ని డివైడెడ్ బై 4 భాగాలు అంటే 42 డివైడెడ్ బై 4 పార్ట్స్ తీసుకుంటే మనకి ఎంత వస్తుందో అంత పెట్టుకోవాలి. ఇక్కడ నేను చెస్ట్ 10.5 ఇంచెస్ పెట్టుకున్నాను. అలాగే స్ట్రైట్గా లైన్ కొట్టేసుకొని ఆర్మ్ రౌండ్ మార్క్ చేసుకొని ఖర్చు కూడా యాడ్ చేసుకున్నానండి. ఖర్చు వచ్చేసి ఒక 2 ఇంచెస్ టు 2.5 ఇంచెస్ అలా మార్క్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనము షోల్డర్ సైడ్ నుంచి నెక్ మార్క్ చేసుకోవాలండి. బోట్ నెక్స్కి వాటికి షోల్డర్ సైడ్ నుంచి నేను ఒక 2.7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. అలాగే కిందకు వచ్చేసి 3.5 ఇంచెస్ అండి. ఇక్కడ మనకి ఈ స్కేల్ తోటి తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ వచ్చేసేమో మనము కీ హోల్ నెక్ కదా, సో ఇక్కడ కీ హోల్ నెక్ కదా మార్క్ చేసుకుంటున్నాను. మనకి ఫ్రంట్ పార్ట్ 6.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. 6 to 6.5, 6 ఇంచెస్ సరిపోతుంది. 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఒక 1/2 ఇంచు పైనుంచి ఒక 1 ఇంచు పెంచుకోండి. పైనుంచి ఒక 1 ఇంచు ఇలా మార్క్ చేసుకొని కిందేమో ఈ షేప్ వచ్చేటట్టుగా చూసుకోండి. మామూలుగా ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ వచ్చేటట్టుగా చూసుకోండి, ఎందుకంటే మనం కుట్టేటప్పటికి 6.5 అవుతుంది. 7 ఇంచెస్ అంటే కొంచెం డీప్ అవుతుంది, అప్పుడు మనకి చెస్ట్ పార్ట్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. సో 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. అప్పుడు అది కుట్టేటప్పటికి కొంచెము దిగుతుంది కాబట్టి 6.5 అవుతుంది. ఇలా మనము షేప్ మార్క్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్. తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే మీరు నెక్స్ అప్పుడే కట్ చేయకండి, ఎప్పుడైనా సరే నెక్స్ కట్ చేసుకోకుండా తర్వాత కట్ చేసుకోండి.
మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే తీసుకుంటామో బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా తీసేసుకోవాలండి. తర్వాత ఖర్చు కూడా యాడ్ చేసేసుకోండి. ఇక్కడ మనం మార్క్ చేసుకోవాల్సిందల్లా నెక్స్ ఒక్కటే. ఇటు సైడ్ నుంచి నెక్ వచ్చేసి 2.7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఏ ప్రిన్సెస్ కట్ పెట్టట్లేదండి. ప్రిన్సెస్ కట్ కాదు, నార్మల్గా 1 టక్ మాత్రమే పెడతానన్నమాట. నేను ఇక్కడ నెక్ వచ్చేసేమో 8 ఇంచెస్ టు 8.5 వరకు పెట్టుకోవచ్చండి. 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. అలాగే మనము ఇక్కడ పైన వచ్చేసేమో 2.5 ఇంచెస్ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. అలాగే కింద వచ్చేసి మనకి 6 ఇంచెస్ ఉందనుకోండి, 3గా డివైడ్ చేసుకోండి. ఎందుకంటే 2 పాట్ టైప్స్ చిన్నవి రావాలి. సో అందుకోసం అనమాట నేను డివైడ్ చేసుకొని ఫస్ట్ ఒక పాట్ నెక్ చిన్న రౌండ్ ఇలా తిప్పుకుంటున్నాను. ఇలా ఒకటి రావాలి, మళ్ళీ ఇలాగే కింద ఒకటి రావాలి. ఇలా 2 వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఇలా మనము కట్ చేసుకోవాలి. నెక్ అయితే నేను అప్పుడే కట్ చేయనండి, బక్రం పీస్ మీద మాత్రమే కట్ చేసుకుంటాను. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, నేను ఆమ్ రౌండ్ కరెక్ట్గా మార్క్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నా నుంచి ఒక మిస్టేక్ జరిగిందండి. నేను ఇది ఫ్రంట్ పార్ట్ అనుకున్నాను, అందుకనే ఫ్రంట్ లోతు తీసాను. బట్ నేను నెక్స్ కట్ చేయలేదు కాబట్టి దీన్నే ఫ్రంట్గా యూస్ చేసుకుంటానమాట. సో దాన్ని బ్యాక్గా యూస్ చేసుకుంటాను. ఇక్కడ కొంచెం మనము కటింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనము ఇంకా అంటే ఒక్కొక్కసారి పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. సో నేను అక్కడ ఏం రాసుకున్నానంటే ఫ్రంట్ పార్ట్ అని రాసుకున్నాను, ఎఫ్ అని రాసుకున్నాను. సో ఫ్రంట్ పార్ట్ మనం ఇంకా నెక్కులు కట్ చేయలేదు కాబట్టి నేను అది ఫ్రంట్ పార్ట్ కింద యూస్ చేసుకుంటాను, బ్యాక్దేమో అదే యూస్ చేసుకుంటాను. ఓకేనా. ఇక్కడ మనము హ్యాండ్స్కి లైనింగ్ ఏమీ వేయట్లేదండి. మిగిలిన క్లాత్ మనం బక్రం పీసెస్కి యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్కి లైనింగ్ వేయను. అది కొంచెం వెరైటీ స్లీవ్స్ అనమాట. ఓన్లీ పైన వరకే ప్రిల్స్ వస్తాయి. కింద మనకి ప్రిల్స్ వచ్చినప్పుడల్లా పైన ప్రిల్స్ పెట్టుకోము, అది పైన కింద రెండు విధాలుగా ప్రిల్స్ పెట్టుకుంటాము. బట్ నేను ఓన్లీ హ్యాండ్స్కి పైన ప్రిల్స్ మాత్రమే అనమాట. తర్వాత ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ మనం కింద ఫ్రాక్ పార్ట్ కోసము లైనింగ్ తీసుకున్నానండి. 4 మీటర్స్ లైనింగ్ ఉందండి. నేను ఇక్కడ మొత్తము లైనింగ్ వచ్చేసి 5 మీటర్స్ తీసుకున్నాను. 1 మీటర్ ఏమో మనము పైన దానికి కట్ చేసుకున్నాం బాడీ పార్ట్కి, కింద 4 మీటర్స్ అనమాట. ఫుల్ ఫ్లేర్ రావడం కోసము నేను ఇక్కడ 4 ఫోల్డ్స్లో మడత పెట్టుకుంటున్నానండి. ఫస్ట్ ఇది సెకండ్ ఫోల్డ్ని మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 4 ఫోల్డ్లో ఉంది. 4 ఫోల్డ్ తర్వాత మళ్ళీ హాఫ్కి ఫోల్డ్ చేశాను అనమాట. ఇలా మొత్తము 8 ఫోల్డ్లో ఉంది, అంటే 8 మడతల్లో ఉంది. ఇటు సైడ్ 8 మడతలు, అటు సైడ్ 8 మడతలు, మొత్తము 16. మన నడుము ప్లస్ 4 ఇంచెస్ ఖర్చు ప్లస్ 3 ఇంచెస్ ఏమో ఈ ముక్కల్ని జాయిన్ చేయాలి కదా, జాయిన్ చేయడానికి క్లాత్ పడుతుంది కదా, దానికి తీసుకోవాలి. మొత్తము నడుము ప్లస్ 4 ఇంచెస్ ప్లస్ 3 ఇంచెస్, 4 ఇంచెస్ ఏమో ఖర్చు, 3 ఇంచెస్ ఏమో ఈ ముక్కలు జాయిన్ చేయడానికి పట్టే క్లాత్. ఇలా తీసుకొని మనము మొత్తం కలుపుకొని తీసుకున్న తర్వాత డివైడెడ్ బై 16 పార్ట్స్ అనమాట. డివైడెడ్ బై 16 ఇంచెస్ అనమాట. అర్థమైంది కదా. డివైడెడ్ బై 16 ఎందుకు వేసానంటే ఇటు సైడ్ ఒక 8 పార్ట్స్ ఉన్నాయి, అటు సైడ్ ఒక 8 పార్ట్స్ ఉన్నాయి. మొత్తం కలిపితే 16 కదా. ఇక్కడ నేను ఎలా ఫోల్డ్ చేశానంటే ఫస్ట్ డబల్ ఫోల్డ్ చేశాను, సగానికి మడిచాను. తర్వాత మళ్ళీ ఇంకొక మడత ఫోల్డ్ చేశాను సగానికి. తర్వాత మళ్ళీ క్లాత్ని ఇటు సైడ్గా ఫోల్డ్ చేశాను అనమాట. మీరు ఫోల్డింగ్ మళ్ళీ వెనక్కి తిప్పి చూసుకోండి, అంటే వెనక్కి చూసుకోండి. అలా మార్క్ చేసుకొని మన నడుముని డివైడెడ్ బై చేసుకొని 16 పార్ట్స్గా తర్వాత మనం ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మన నడుము వచ్చేసి ఇప్పుడు ఇన్ని పార్ట్స్గా వచ్చింది. ఇప్పుడు ఇలా మడత పెట్టుకుంటే ఫుల్ ఫ్లేర్ వస్తుందన్నమాట హెవీగా.
ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కట్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్స్ అలాగే ఫ్రంట్ పార్ట్కి మనము ఆ కీ హోల్ పెట్టుకోవడానికి పైన క్లాత్ పింక్ కలర్ క్లాత్ అంటే బార్డర్ క్లాత్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక ఫ్రంట్ అండ్ తీసుకున్నానని, ఇక్కడ మళ్ళీ నేను ఒకసారి మార్క్ చేసుకొని కట్ చేసుకుంటాను అనమాట. ఇటు సైడ్ నుంచి 2.7 ఇంచెస్ దగ్గర మనం నెక్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. మధ్యలో 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. బోట్ నెక్ కదా 3.5 సరిపోతుంది. బోట్ నెక్ షేప్ మార్క్ చేసుకుంటున్నాను. మనము కింద వచ్చేసేమో 6 ఇంచెస్ టు 6.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నెక్ దగ్గర నుంచి ఒక 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా మనము ఇలా ఆమ్ రౌండ్ వరకు ఇలా కర్వ్ తిప్పండి కొంచెము. తర్వాత కింద ఉన్న మార్కింగ్ వరకు ఇలా గీసుకోండి. ఇలా గీసుకుంటే మనకి కీ హోల్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము ఏదైతే కింద షేప్ తీసామో ఆ కింద షేప్ వరకే కట్ చేసుకోవాలి. ఆ పైన పార్ట్ చాలా ఇంపార్టెంట్ మనకి, అలా పక్కన పెట్టండి. ఇలా దీన్ని కూడా ఈ షేప్ ఇలా కట్ చేసేసుకోండి. పైన పార్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్ బార్డర్ రావాలి కదా, ఆ బార్డర్ దాన్ని దగ్గర మనం ఇది కట్ చేసుకోవాలి. ఇలా పెట్టేసి బార్డర్కి కట్ చేసుకోవాలి. ఇలా పెట్టి బార్డర్కి కట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెము ఎక్కువ ఎక్స్ట్రా కట్ చేసుకోండి, ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ అప్పుడు ఇబ్బందులు రాకూడదు. ఎప్పుడైనా సరే మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉంటేనే బెస్ట్ అండి. ఇలా నేను అన్నీ కొంచెం ఎక్స్ట్రా పెంచుకొని కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు కీ హోల్ పార్ట్ కట్ చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు నేను హ్యాండ్స్ కోసం డ్రాఫ్ట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ నార్మల్ లెంత్ అంటే 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. హ్యాండ్ లూజ్ మార్క్ చేసి నార్మల్ హ్యాండ్స్ మనం ఎలా అయితే మార్క్ చేసుకుంటామో అలానే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన మనం ఇప్పుడు ఓన్లీ మనకి పైన వరకే ప్రిల్స్ వస్తాయన్నమాట. పైన వరకు ప్రిల్స్ రావడానికి ఏం చేయాలంటే మన ఆర్మ్ రౌండ్ దగ్గర పైన మనం హ్యాండ్ జాయింట్ చేసే దగ్గర మాత్రమే ప్రిల్స్ వస్తాయన్నమాట. ఓకేనా, నేను ఇలా పేపర్ మీద కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము పైన ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఫోల్డ్ చేయండి. ఇప్పటి వరకు మనం మార్క్ చేసింది నార్మల్ స్లీవ్స్, దానిపైన ఒక 2 ఇంచెస్, ఇటు పక్కన ఒక 4 ఇంచెస్ 4.5 ఇంచెస్ ప్రిల్స్ కోసము ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇలా మనము డౌన్ అవ్వాలన్నమాట. డౌన్ అవుతూ ఆ కర్వ్ దగ్గర మనము దింపుకోవాలన్నమాట. ఇలా మనము ప్రిల్స్ పైన వరకే పెంచుకోవాలి, కింద హ్యాండ్ లూజ్ దగ్గర పెంచుకోకూడదు. మళ్ళీ హ్యాండ్ లూజ్ నార్మల్గా మన లూజ్ వరకే ఉంచుకోవాలండి. హ్యాండ్ లూజ్ ఖర్చు అంతవరకు మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి జాయింట్ పడుతుంది ప్రిల్స్ పోగా. ఓకేనా, పేపర్ మీద అయితే సరిపోలేదు కదా అందుకు.
ఓన్లీ మనము పైన మన హ్యాండ్ షేప్ దగ్గర మాత్రమే మనకు ప్రిల్స్ రావాలి కాబట్టి అది వరకే పెంచుకోవాలి. కింద హ్యాండ్ లూజ్ యథావిధిగానే ఉండాలన్నమాట. ఓకేనా? ఇలా కట్ చేసేసుకొని మనము మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ చేసేసుకోవాలి. ఈ హ్యాండ్ ఇలా పెట్టి మనము కింద మనము హ్యాండ్ అనేది సేమ్ షేప్లో ఉండే విధంగా కట్ చేసేసుకోవాలండి. 2 హ్యాండ్స్ తీసుకోండి ఇలాగే. నేను నెక్స్ బక్రం పీస్ మీద మార్క్ చేసుకోవాలని చెప్పాను కదా. సో బక్రం పీస్ మీద మనకి సేమ్ నెక్ లెంత్ పెట్టేసుకొని మనము బక్రం పీస్ మీద మన నెక్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.